రోడ్డు మీద ఆడవిల్లలు పోతుంటే ఎవరన్నా శీతవగాళ్ళు షిడా ఇస్తే ఎంబటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టమంటారు. మరి పోలీసు వాళ్ళే ఆ పని చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? నిజమో అల్ల కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న గదే కథ అయింది. రాత్రి 10:30 కొట్టే యాళ్లకు రోడ్డు మీద ఒంటరిగా పోతున్న ఒక ఆడామెను సోయి లేకుండా తాగిన ఒక సిఐ గారే షిడాయించిండట. చూడు సారు ఏషాలు ఎట్లున్నాయో. సమాజంలో ఆడవాళ్లకు రక్షణ కల్పించవలసిన రక్షక భటులే భక్షక భటులు లేక తయారు కాబట్టిది కదా. ఇక చూడు బగ్గ మందు కొట్టి రోడ్డు మీద రౌడీ లేక సిగమూగుతున్న ఈ సిఐ సారు ఏషాలు ఎట్లున్నాయో. బండ బూతులు గుండా వేషాలు. ఈయన పేరు కిరణ్ అట. భద్రాచలంలో సిఆర్పిఎఫ్ సిఐ లెక్క డ్యూటీ పెడుతుండట. మరి ఏం మావుల మీద పోయిండో గన్నవరానికి గాని రాత్రి 11 కొట్టే యాలకు ఈ అన్నోళ్ళ ఇంటి ఆమె దుఃఖనం పనిచేసి ఇంటికి పోతుందట. ఈ సిఐ గారు ఈయన ఇద్దరు దోస్తులు కలిసి కార్లో కూర్చొని మందు కొడుతున్నారట. రోడ్డు పక్క పంటే పక్కకి వెళ్ళిపోతున్న ఈమెను చూసి కియమని కారు హారని కొట్టిరట. అదే అప్పుడప్పుడు కొందరు శీతోపరగా లీవ్ టీజింగ్ చేస్తుంటారు చూడు ఆడవిళ్ళను. అట్లా అనుకోరాదు. సరే ఏదో ఒక్కసారి అంటే పొరపాటున కొడతారు, కానీ మళ్ళా అట్లనే హారన్ కొట్టిరట. ఈ కార్ లైట్లు మొఖాన కొట్టిరట. ఇక ఆమె ఇంటాయనట చెప్తున్నాడు. అవు భయ్యా ఏమైందో చెప్పుకరా. ఇక అన్న ఏంటన్నా హారన్ కొడుతున్నారన్న. అతను ఎవరో దిగారు సార్, బ్యాక్ సైడ్ నుంచి దిగి కార్ డోర్ తీసుకొని నీ ప్రాబ్లం ఏంట్రా, నా కారు నా ఇష్టం, నేను కొట్టుకుంటాను ఏం చేసుకుంటాను నీకెందుకు, ఒంటరికి వెళ్తుంది ఆడపిల్ల, అలా హారన్ ఎలా కొడతారు సార్ మీరు అంటే, ఎందుకు కొట్టకూడదు మా ఇష్టం మేము కొడతాం ఏంటని చెప్పి రుబాబు చేసి ఆయన తోస్తారు సార్. ఎందుకు తోస్తారు సార్ అంటే, నేను పోలీసుని, నేను సీఏని, నాకు చెప్తా విన్ను, నాకు తెలీదా ఏం చేయాలో అది ఇది అని చెప్పి చాలా ర్యాష్ సార్ మాట్లాడింది. పక్కన మా మిస్సెస్ ఉంది. అది ముచ్చట. నేను సీఐని నాతోనే పెట్టుకుంటారా అని గల్ల పట్టుకొని ఎట్లా ఊగుతుండో చూడు. వీళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే స్టేషన్కి పట్టుకొచ్చారు సార్ను. ఇక చూడు స్టేషన్లో సార్ హంగామా ఎట్లుందో. నా ఫోన్ ఇయ్యి అని బెదిరించి గుంజుకుండు. ఇదే ఒక కామన్ సిటిజన్ అయితే రోడ్డు మీద ఒక ఆడవిలను చీడాయిస్తే ఊకుందరా? అర్ధగంటకు రౌండ్ చొప్పున కోటింగ్ ఇయ్యకపోవు. కానీ సార్ పోలీస్ అయ్యి, అందుకే వీళ్ళు కూడా వెనక ముందు అవుతున్నారు. ఇక అటు ఇటు సార్కు జరంత రిమ్మ దిగినట్టుంది. చేసింది తప్పని సోయికొచ్చి జర మెల్లమెల్లగా మాట్లాడి పెట్టిండు. కానీ ఏడికైతే ఆడికాయ, నేనైతే అసలే ఊకొని అంటుండి ఈ బాధితురాలి భర్త. కంచేసి ఏరిమేసింది అన్నట్టు ఓ పోలీస్ అయి ఉండి రోడ్డు మీద కూర్చొని తాగుడే తప్పంటే అల్లి ఇంకా ఆడవిళ్ళని చీడాయించుడు ఎంత పెద్ద తప్పో చూడు. ఇదేందని అడుగొచ్చిన వాళ్ళని కొట్టుడు మరింత పెద్ద తప్పు. మరిట్లా తప్పుల మీద తప్పులు చేసిన సిఐ గారికి ఏమన్నా శిక్ష పడుతుందో? తప్పు సారది కాదు తాగుడిది అని చెప్పి కన్సెషన్ ఏమన్నా ఇస్తారో కానీ కొంచెమన్నా సిగ్గుండాలని మస్తు తిడుతున్నారట ఈ పోలీస్ ఆయన వేషాలను. కానీ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ తాత అన్నాడట. చూడబోతే అసలు నిజమైన స్వతంత్రం ఇంకో 100 ఏళ్ళైనా రాదుగాక రాదనే అనిపిస్తుంది. ఇక ఎట్లొస్తుంది పోలీసు వాళ్ళకి ఇట్లా మోపోయినాక.